దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు కూడా పాఠము స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ కొందనాలు నాయన. ఉదయ కాలమంతు ప్రభా, నీ బిడ్డలుగా మమ్మలను కాచి కాపాడి నీ రెక్కల నీడలో బలపరిచి నడిపించి మరొక సమయంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేల వేల కొలిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభా, మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 చెవులు, పితరుడైన మా పితామహులైన దేవదాసు గారి యొక్క సన్నిధి, కాపుదల, ఆదరణ, మేలును, సహాయం మాకు అందించమని నీదైన దాసుడని నేను ప్రభా, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడల ఎదుట నిలబడి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ బిడలతో నీవే మాట్లాడమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యమును మనము గమనించుచున్నప్పుడు అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అనేక విషయాలు మనము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి బైబిల్ లేఖనం ఏమి చెప్తుంది, మనం ఏమి గమనిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. కనుక మన ఆలోచనలు యావత్తు కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా మనకు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి లేఖనము మనకేం చెప్తుంది అంటే, ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తే 9వ అధ్యాయము 18వ వచనములో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనము గమనించాలి. ఒకసారి ఎలాగున్నాయంటే, యేసు ప్రభు ఏమగును అనే విషయాలు గనుక మనము గమనించాలి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనము నేను చదువుతున్నాను. ఆయన ఈ జనసమూహము చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఎదుకారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని ఆయన ఇక్కడేమన్నాడంటే, ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయినది గనుక అయినను నీ వచ్చి నా కుమార్తె మీద చేయి ఉంచిన ఎడలా నా కుమార్తె బ్రతుకును అని విషయం ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ప్రియులారా, అన్నప్పుడు ఏమన్నారు ప్రభు, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ప్రియులారా, ఇక్కడ ఆయన వెంట వెళ్ళెను అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకు అంటే, ఇక్కడ యేసు ప్రభు చేసే ప్రతి కార్యము కూడా మనుషులకు అనేక రకాలుగా కనబడుతుంది. ఈ మత్తయి సువార్తలో కనబడుతున్న ఈ మాటలు. అయితే ఇక్కడ మనం ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు ఇదే వచనంలో మనం గమనిస్తే ప్రభు చెప్పే మాటలు ఇంకా అనేకమైన విషయాలు యేసు ప్రభు ఏమన్నారు మన గమనించనండి. ఇక అనేకమైన విషయాలు కనబడుతూనే ఉన్నాయి. ప్రియులరా, మనము ఇక్కడ అనేకమైన విషయాలు కనబడుతున్నప్పటికీ ఇక్కడ మన 23వ అధ్యాయంలో మత్తయి సువార్త మనము 23వ అధ్యాయంలో కూడా కనబడుతున్నాయి. అంటే ఈ మొదటి వచనంలో ఒక అధికారి, అతడు దేవుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయినను నీ వచ్చి నా కుమార్తె మీద చేతులు ఇస్తే నా కుమార్తె బ్రతుకును అని ఒక విశ్వాసముతో అతడు మాట్లాడటం ప్రభు గమనించారు. గనుక మనం గమనించినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయము మనము గమనిస్తూ ఉంటే 5వ అధ్యాయం 22వ వచనములో
కనబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి గ్రహించినప్పుడు, ప్రియులరా, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించండి. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపులు పెద్ద అధికారులు యాయీరును ఒక్కడు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావునై ఉన్నది, అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద, ఇక్కడేమన్నా, నీవు వచ్చి దాని మీద చేతులుంచి, ఆమె మీద చేతులుంచి బ్రతికించమని వేడుకుంటున్నట్టు కనబడుతుంది. ఇంకా చదివితే, అది మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, ఇక్కడ మనం చదువుకున్న నిన్నటి కాలంలో చదివిన మాటలు ఇక్కడ కనబడతాయి. ఆ కుమార్తె నిమిత్తం ప్రయాణం చేయుచున్నప్పుడు అనేకులు ఆయన మీద పడుచున్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మనం గమనించవచ్చు. అయితే లూకా సువార్తలో కూడా భక్తుడైన లూకా గారు ఏం రాశారు ఇక్కడ అనేది గమనించినప్పుడు, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ మనము 41వ వచనం నుండి చదువుతున్నప్పుడు ఇక్కడ లూకా గారు ఏం మాట్లాడుతున్నారు అనేది విషయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఇక్కడ అనేకమైన విషయాలు ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రియులరా, మనం అంతటా ఇదిగో సమాధి మందిర అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఏడుగల తన ఒక్కొక్క కుమార్తె. ఇక్కడ మరొక అంశం కనబడుతుంది. మొదటేమో ఒక యాయూరు, ఒక అధికారి వచ్చి ఆయన పాదముల మీద పడినట్టు మత్తయి గారు రాశారు. తర్వాత ఏమో బ్రతిమాలుకుంటూ అని మరి మార్కు గారు రాశారు. లూకా గారు మాత్రం 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమార్తె యాయీరుకు 12 సంవత్సరాల వరకు సంతానం లేదు. 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమార్తె దేవునికును దేవునికి క్రియలకు సాక్షిగా దేవుడు ఏర్పరచాడనే విషయం అతడికి తెలియదు. కానీ ఇక్కడ యేసు ప్రభు క్రియను మనం ఎరిగినప్పుడు ఇక్కడ యాయీరు అనే ఆ దాసుడి యొక్క కుమార్తెని యేసు ప్రభు ఎలాగంటే 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమార్తె కొరకు గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనును. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడిచుండిరి. అప్పుడు 12 ఏండ్ల ఇక్కడ ఆయన బయలుదేరుచున్నాడు అని అంటే ఈ 3 వచనాలు కూడా అంశం ఒకటైనా కానీ కొన్ని తలంపులు రాయబడ్డాయి. మొదటలేమో మత్తయి గారేమో ఏం రాశాడంటే అతడు బ్రతిమాలుకుని అధికారి అయిన అతడు అని రాశాడు. మార్కు సువార్తలో అధికారి ఆయన పాదముల మీద పడి బ్రతిమాలు అన్నట్టు రాశాడు. దాని కింద ఏమో రక్తస్రావం గల స్త్రీ, అంటే ఆ కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు, దాసు ఇంటికి వెళ్ళినప్పుడు. మార్కు గారు ఏమంటున్నారు, 12 సంవత్సరాలని సంతానం లేని కుమార్తెని అతడు సంతానం యాయూరుకు అప్పుడు కలిగింది ఆ కుమార్తె కలిగిన కొన్ని రోజులకే చనిపోయింది. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, స్వస్థత అనే క్రియలను, మరణము నుండి తప్పించే క్రియలను మనం ఎరిగి ఉన్నాం. ప్రియులారా, 3 వచనాల్లో కూడా ఒకే రీతిలో 3 సువార్తికులు రాసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే మనం ఇక్కడ గమనించాలి, ఈ 12 సంవత్సరాల తర్వాత పుట్టిన అమ్మాయి ఎవరికి సాక్షిగా ఉందంటే క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉంది. ఆయన మరణానికి సాక్షిగా ఆ కుమార్తె నిలుచుచున్నదని లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఇలాగనే మరి మార్కు సువార్తలు మనం చదువుకున్నాం కదా, ఈ చదువుకున్న వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే రక్తస్రావం, ఆమె కూడా 12 సంవత్సరాల రక్తస్రావంతో వేధించబడుతుంది. ఆమె కూడా యేసు ప్రభు యొక్క కార్యముకు సాక్షిగా నిలిచింది. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటే, మీరు దేని నిమిత్తము సాక్షిగా ఉన్నారు? అర్థమైందన్నమాట. 12 సంవత్సరాలు పుట్టిన తర్వాత యాయీరు కుమార్తె ప్రభుకు సాక్షిగా నిలిచింది. 12 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న ఆమె ప్రభు వస్త్రాలు ముట్టుకోగానే స్వస్థపడింది. ఇవాళ ఇదే వచనాల్లో మనకు కనబడుతున్న అనేకమైన స్వస్థతలు. అయితే
నీవు ప్రభు నామమున ఏ రకమైన మేలును పొందావు? ప్రభు నామమున ఏ రకమైన కార్యాలు నువ్వు పొందగలిగి ఉన్నావు? ఏ రకంగా నువ్వు ప్రభుకు సాక్షిగా నిలిచావు? 12 సంవత్సరాలు పుట్టిన తర్వాత కలిగిన సంతానం ఆ కుమార్తె సాక్షిగా నిలిచింది. తర్వాత మనం చదువుకుంటే ఆ కుమార్తెను యేసు ప్రభు బ్రతికించినట్టు, కుమార్తె నిద్రించుచున్న కుమార్తె లెమ్ము అని ప్రార్థన చేసి దేవుని తండ్రిని అడగగా ఆమె లేచి నిలబడి దగ్గిని లేచి అనే మాట రాయబడి ఉంది. అంటే చాలా చురుకుతనముతో లేచింది అని అర్థం. అయితే ప్రియులారా, మనము దేవుని ఎడల నమ్మి విశ్వాసముతో బ్రతికి ఆయన క్రియలు మనం పాలు పంచుకుంటూ పొందుతున్నాం. కానీ ఏనాడైనా నేను దేవునికి సాక్షిగా సరిపోతానా, అసలు ఉన్నానా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఈ 2026 గడిస్తే బాగున్ను అనుకునే దినాలుగా ఉన్నా. అప్పుడు 4వ నెల కూడా గడిచిపోయింది. ఆ 4వ నెలలో కొన్ని ప్రమాద యుద్ధములు చూస్తున్నాం. 4వ నెల వస్తున్నప్పటికి యుద్ధం ప్రారంభమైంది, కరువులు స్టార్ట్ అయినాయి. ప్రియులారా, ఈ 4 ఇంకా ఉన్న 6 నెలలు అర్ధవారం ఉంది. బైబిల్ రకముగా అర్ధవారం అంటే 6 నెలలు అనుకున్నా, కాదండి. అంటే ఇప్పుడు ఎన్ని నెలలు ఉంది? 12లో 4 తీసేస్తే ప్రియులారా గమనించండి, 8 నెలలు ఉంటాయి. ఈ 8 నెలలు మనము ఎలాగూ ఉంటాము అనేది మనకు అర్థం కాని జీవితం. ఓ పక్కన నాయకులు చేసే పనులు, ప్రపంచ దేశాలు వార్నింగ్ బెల్ ఇస్తున్నాయి, అలాగే ప్రకృతి కూడా వార్నింగ్ ఇస్తుంది. కానీ ఇప్పుడులో ఈ కఠినమైన దినాల్లో, ఈ కరువైన దినాల్లో, ఈ వేదనకరమైన దినాల్లో, ఈ శోధనకరమైన దినాలలో కరువు కాటకాలు మనల్ని దండెత్తి ఒకే గుంపుగా వచ్చి మీద పడితే చూడండి, ఒక మనిషి ఒక దారిలో వెళ్తున్నాడు, అనుకోని రీతిగా కొన్ని జీవరాశులు, కొన్ని జీవులు ఆ మనిషిని చుట్టుకు వస్తున్నాయి, ఆ దారంటే వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ మనిషి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు? అసలు ఆ మనిషి తప్పించుకుని బ్రతికి బట్ట కట్టడం మేలు అనుకుంటాడు, చాలు అని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు. ప్రియరా, అలాగనే మనము కూడా బ్రతకాలి. మనకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని తలంపులతో కొన్ని వ్యాపారములు పెట్టాం. అయ్యో ఇప్పుడు ఇలాగుంటే నష్టపోతాం, మన పరిస్థితి ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో మనం చాలా కలిగి ఉంటున్నాం. ప్రియులారా, నిజమేనండి, ప్రతి మనుష్యుడు కూడా ఏదో రకంగా 10 రూపాయలు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఏ ఇబ్బంది లేకుండా మేము జీవించాలి అనుకోవటం మంచిదే. కానీ పూర్వకాలంలో అందరూ పనిచేశారు, అందరూ కష్టపడ్డారు, అందరూ ఏకత్వంతో ఒకే ఇంటిలో, ఒకే గదిలో, ఒకే చోటన పండుకున్నారు. అదే ఆలుగా చేసుకున్నారు, అదే బెడ్రూమ్గా చేసుకున్నారు, అదే వంటగదిగా చేసుకున్నారు. అందరూ కూర్చుని ఒక విడిది గదిగా, వీలు గదిగా చేసుకుని జీవించారు. కానీ ఇప్పుడు విశాలమైన గృహాలు, విశాలమైన రూములు, నీవు మాట్లాడుకుంటే నీకే వినపడని గదులు, నీవు మాట్లాడుకుంటే పక్కవారికి ఏమవుతుందో తెలియని మనుషుల జీవితంలో కల్చరులో మనం వచ్చేసాం. ఈ కల్చరు ఎటువంటిదంటే మనిషికి సంబంధం లేని కల్చరు, మనిషికి సంబంధం లేని జీవిత యొక్క ప్రయాణంలోకి మనుషులు వచ్చేసారు. అంటే నువ్వు పక్క గదిలో నీకు నాకు అడ్డమే ఉండదు, గోడే అడ్డం ఉంటుంది. గోడ అవతల నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు, గోడ అవతల నేనేమైపోతున్నాను నీకు తెలీదు. ఉదయకాలం ఒక మనిషి పక్కన అవతల గదిలో ఒకరు పడుకున్నారు, యువతల గదిలో ఒకరు పడుకున్నారు. పొద్దున్న కాలం రాత్రికాలం పడుకున్నాడు, దగ్గుతూ పడుకున్నాడు. ఇప్పుడు వరుసకు అన్నయ్యో తమ్ముడో లేకపోతే తల్లిలో తండ్రులు, ఏంటి ఇలాగున్నావంటే, ఏం పర్లేదు మీరు పడుకోండి నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంటాడు. ఆ ఉదయకాలం పడుకున్నాడు, అనుకోని రీతిగా తలుపు గెడపెట్టుకున్నాడు. సపోజు ఎందుకులే ఇబ్బంది పడతాం అని గెడపెట్టుకుని పడుకున్నాడు. ప్రియులారా, ఆ వ్యక్తి అవతల గదిలో ఉన్న వ్యక్తులు త్వరగా లేచారు, ఈ వ్యక్తి లెగలేదు. సర్లే బలహీనతగా ఉన్నాడు కదా, ఒక గంట ఆలస్యంగా లెగిస్తాడు అనుకున్నారు. తలుపు కొడుతున్నాడు, తీ రావట్లేదు. ఏమిటి అన్నారు, గ్రహించారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లు చేస్తున్నారు, అనేక రకాలుగా చూస్తారు. కానీ అతడు ఉలుకలేదు, పలకలేదు. సౌండ్ వినపడుతుంది, ఏది
మరి ఆ సెల్ ఫోన్ మోగుతున్న సౌండ్ వినపడుతుంది, కేకలు వినపడుతున్నాయి. కానీ ఆఖరికి తలుపు బగదలగొడితే అతడు నిద్రపోయాడు. శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు. ఆ మనిషి ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ప్రియుల శాంతమైన ఇల్లు, సుందరమైన ఇల్లు మంచిదే, ఇల్లు మంచిదే, సుందరమైనదే. కానీ పూర్వకాలం కూడా ఒక్కొక్క ఇంటికి ఒకే ద్వారం ఉండేది. ఆ లోపల గదులు ఎన్ని ఉంటాయి తెలుసా? ఇప్పుడుకు ఉన్నాయి గదులు. 10 గదులు, 15 గదులు, 20 గదులు. నేనే మొన్న మరి పాలకొల్లు పట్టణంలో దగ్గరలో ఉన్న చుట్టుపక్కల గృహాలు, పాత గృహాలు 150, 200 సంవత్సరాల ఉన్న గృహాలు చూస్తే ఒక ఇంటికి సుమారు 110 గుమ్మాలు ఉన్నాయంటే అవి ఎన్ని రకాలుగా, కానీ ద్వారము ఒకటే, సింహద్వారం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఒకే సింహద్వారం. ఒక ఇంట్లోంచి వెళ్ళాలి, ఒక ఇంట్లో. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ అందరూ ఆలులో కూర్చుని వారు, వాళ్ళకి ఆలు అనేది ఒకటి ఉండేది, అది లోగులు అనేవారు. లోగులు అంటే అన్ని గదులకి మయాన్ని. అవతల వాడు వచ్చిన అక్కడే కనపడాలి, యువతల వాడు వచ్చిన ఇక్కడే కనపడాలి. ఎవరు వచ్చినా ఆలులోకి వచ్చి బయటికి వెళ్ళాలి, లేకపోతే మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రియులారు ఇప్పుడైతే బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూములు వచ్చినాయి, కానీ అప్పుడు అవి లేవు కదా. అప్పుడు ఎలాగుండి బయట ఆలు బయట అంటే గోడ ఊరు మన దొడ్డు వైపు బయట ఉండేవి బాత్రూములు. అదేనా మరి కాలకుచ్చులు తీర్చుకున్న బాత్రూములే, స్నానాలకు స్త్రీలకు తప్ప పురుషులు ఓపెన్గానే ఆనాడు కాలంలో చేసేవారు. ధనవంతులు తప్ప ఎవరికి బాత్రూములు ఉండేవి కాదు. ఆలు బయటికి వారి కాలకుచ్చులు తీర్చుకున్నారు. అంటే అప్పట్లో వారు 100, 120 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. ఆనాడు వైద్యం లేదండి, కానీ ఈనాడు వైద్యం ఉంది, ధనం ఉంది, అభివృద్ధి ఉంది అండి, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్నాం. కానీ ఈయన అన్నిటితో పాటు ఏది ఉండకూడదో అది ఉంది. అదేంటి చెప్పండి? అదేంటి చెప్పండి మీ అందరూ? ఏంటంటే స్వార్థం. ఈ స్వార్థం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో ఇంకా మనిషి పాతాళముకు జారిపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఇక్కడ ఈ మనుషుడు వీరు సాక్షిగా నిలవటానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు వారిని ఎంచుకున్నాడు? 12 సంవత్సరాల నుంచి రక్తసేవంతో ఉన్న స్త్రీ ప్రభుకు సాక్షిగా నిలిచింది. 12 సంవత్సరాల తర్వాత పుట్టిన యాయూరుకు పుట్టిన కుమార్తె కూడా సాక్ష్యంగా నిలిచింది. నీవు 60 ఏళ్ల వయసా, 40 ఏళ్ల వయసా, 10 లేకపోతే 2 పదులున్న మనిషివా, 3 పదులున్న మనిషివా, 5 పదులున్న మనిషివా, 6 పదులున్న మనిషివా, 7 పదులున్న మనిషివా? 7 పదులంటే 70 సంవత్సరాలు. 7 పదులున్న మనిషి ముక్కుతూ మూలుగుతూ ఉన్నావా? అయితే ఇప్పుడైనా యేసు ప్రభుకి నేను సాక్షిగా ఇప్పుడు నేను ఎందుకు ఉపయోగపడను? నా మనసైనా నా దేహమైనా దేవుని కొరకు ఉపయోగపడుతుందా నేను అనుకున్నావా? అనుకుంటే మీరు ధన్యులే. లాస్ట్ దేవుని పిలుపులు మరణముకు చేరే వరకు కూడా నేను చెప్పాను కదా, అవతల వాళ్ళు తలుపు బదలు కొడితేనే తప్ప అవతల గదిలో యువతల వాడు ఏమయ్యాడో కూడా తెలియదు. అప్పుడు ఆల్రెడీ నిద్రలో చారిపోయారు. అందరికీ ఏం కలిగింది? దుఃఖము కలిగింది. ఈనాడు అటువంటి దాన్ని పోగొట్టాలంటే, మరలా పాతకాలం జీవితానికి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు చాలామంది. ఎందుకంటే అటువంటి జీవితాలకు చాలామంది ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం అనేది నీ జీవితానికి చాలా అవసరం. సాక్ష్యం అనేది నీ జీవితానికి చాలా అవసరం. ఈ సాక్ష్యం లేకపోతే నీ జీవితం ఏంటో, నీ గమ్యం ఏంటో నీకే తెలియదు. గమ్యము నీది ఎక్కడ మొదలు పెట్టావు? నీ గమ్యము, నీ ప్రారంభము, నీ జీవిత యొక్క ప్రయాణము తల్లి గర్భము నుండి మొదలయ్యిండు, తల్లి ఒడిలో నుంచే మొదలైంది. కానీ ఎక్కడికి వెళ్తుంది నీ జీవిత ప్రయాణం? మరి ఏమంటే ప్రకృతి ఒడిలోకి వెళ్ళే వరకు కూడా నీ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మన్ను మరలా భూమి గర్భములో చేరే వరకు కూడా యోబు గారు అంటాడు కదా, నేను తండ్రి భూమి గర్భముకు చేరే వరకు కూడా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కదా, యోబు గారు అంటాడు. యోబు తన శోధన పడుతున్న సమయంలో దేవునిని అడుగుతున్నాడు, తండ్రి నేను భూగర్భంలోకి వెళ్ళిపోయినా కానీ నన్ను విడిచిపెట్టవే అని అడుగుతూ ఉంటాడు యోబు గారు. అలాగనే ప్రియులరా, అన్నీ కూడా నువ్వేదొద్దనుకుంటున్నావో అదే నేను తన గర్భాలను చేర్చుకుంటుంది, తనలో చేర్చుకుంటుంది, తనలో కలుపుకుంటుంది. ప్రకృతి తనలో కలుపుకుంటుంది. ఏమండి, భూమి తనలో కలుపుకుంటుంది, సృష్టి యావత్తు తనలో కలుపుకుంటుంది. నీవు మాత్రం
ప్రాణం ఉన్నంత మాట ఉన్నంత వరకు నువ్వు ఎవరిలోనే కలవు. నేను సెపరేట్ అండి, నేను ప్రత్యేకం అండి, నన్ను ప్రత్యేకంగా చూడండి. ఏంటి చూసేది ప్రత్యేకంగా? చూస్తారు, ఎప్పుడు చూస్తారు? మరణించిన తర్వాత ప్రత్యేకంగా చూస్తారు. అది రోగిష్ఠైతే ప్రత్యేకంగా చూస్తారు. నువ్వు ఆరోగ్యవంతుడు, బలవంతుడు, శక్తిమంతుడు, నేను ప్రత్యేకంగా చూడాలి. దేన్ని బట్టి? ధనాన్ని బట్ట, అధికారాన్ని బట్ట, బలాన్ని బట్ట. ఈ ఎందుకు పనికిరావు. అందరిలో ఒకడై అందరితో కలిసి జీవించటం నేర్చుకుంటే నువ్వు ప్రత్యేకంగా దేవుడు ఏర్పరుస్తాడు. దేవుడు ఏర్పరచాడంటే ఎక్కడున్నా నేను తీసుకొచ్చి ప్రత్యేకంగా అందరి ముందు నిలబెట్టి నీ గొప్పతనాన్ని కదా, ఆయన గొప్పతనాన్ని నీ నోటు ద్వారా పలికిస్తాడు. అదే సాక్ష్యం. ఆ సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. అటువంటి ఆలోచన, అటువంటి తలంపు దేవదేవుడు ఈ సాయంకాల పూట మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, యాయీరు కుమార్తె నీకు సాక్షిగా నిలుచుంది. ఇదిగో 12 సంవత్సరాలను రక్తస్రావం కలిగిన కుమార్తె శ్రీ నీకు సాక్షిగా నిలిచింది. నేనెప్పుడు సాక్షిగా నిలవాలి? నేనెప్పుడు సాక్షిగా ఉండాలి? నాయన, అది నీ చిత్తమే కదా. నేను సాక్ష్యం నేను కలిగి ఉన్నాను లేదో నాకు ఎలా తెలియాలి? ఒకవేళ తెలిసే ఆలోచన అవకాశం ఉంటే చూపించండి ప్రభా. నా పాపములు, నా ద్వేషములు, నా అసూయ, నా అక్రము, నా కర్మక్రియలన్నీ కడుక్కుని తొలగించుకునే అవకాశం ఉందేమో, ఉంటే నాకు చూపించు ప్రభు అని ఎప్పుడు ఎవరు అడుగుతారో దేవా, వారందరికీ విడుదల అందించుదు గాక. దేవా, ఎవరైతే ప్రభా సాక్షిగా నిలవాలని ఆసక్తి కలిగి నీ ఎదుటకు వచ్చారో వారిని సాక్షులుగా నిలబెట్టుదు గాక. దేవా, యాయీరు కుమార్తె 12 సంవత్సరాలని రక్తస్రావంతో నా కుమార్తె ఎలాగూ వీరిద్దరూ సాక్షులుగా నిలిచారు. నేను, నా కుటుంబం, నేను, నా దేశ ప్రజలు, నేను, నా గ్రామ ప్రజలు, నేను, నా పట్టణ ప్రజలు, నేను, నా బంధుమిత్రులు, నేను, నా స్నేహితులు, నేను, నా రక్త సంబంధికులు, నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా భార్య బిడ్డలు తండ్రి నీకు సాక్షులుగా ఉన్నామా? ఉండటానికి అవకాశం ఉందా? ఉంటే ఎలాగుండాలి? ఏ రకంగా ఉండాలి? ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో మాకు చూపించి మమ్మల్ని బలపరచమని దేవా, మా దేశమును, మా దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ పెద్దలను, శాసనసభ్యులను, అలాగే ప్రభా ఇది రాష్ట్రపతులు, రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాధిపతులను దీవించుము, ఆశీర్వదించుము. అలాగే మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణములు చేయుచున్న వారు దీవించుము, ఆశీర్వదించుము. గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పు దయచము. బాలింతరాలను దీవించి కాపాడి బిడ్డలకు ఆదరణ కలగచెము. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవాలు సరిగా లేక అనారోగ్యముతో అల్లాడుతున్న వారికి స్వస్థత, ఆదరణ, మేలును సమకూర్చుము. ఇదిగో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, తండ్రి ఇదిగో ఇంటర్లోకి వెళ్ళి అయ్యో నా జీవితం ఎలాగైపోయిందని అల్లాడిపోతున్న బిడ్డలకు నీ సహాయమును అందించుదు గాక. దేవా, సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్త వారిని అక్కర్లు కలిగి, శోధన కలిగి, వేదన కలిగి, అపవాది చేతికి చిక్కిపోయి నలిగుతున్న బిడ్డలకు నాయనా విడుదల దయచేసి సాక్షులుగా నిలబెట్టమని దీనదాసుడే నన్ను, నా కుటుంబాను, బైబిల్ మిషన్ను, బైబిల్ సంఘమును, మరణాత ప్రార్థన సన్నిధిని, నా చుట్టూ ఉన్న ప్రజలందరినీ దీవించి కాపాడి బలపరిచి నీ రక్షణ మార్గములో నీ రక్షణ ఆశీర్వాద రెక్కల నీడలో కాచి కాపాడమని ఆత్మరూప రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మాంద్రుడే మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి ఎక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంత నీవు నావు తండ్రి, ఆమేన్. ఏ శ్రద్ధమే జయం, అపవాదికులం ప్రవేశరతమే జయం, అపవాదికులం ప్రభు సంపూర్ణ విషయం, అపవాది గణతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి సాక్షిగా నిలిపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.